అన్నీ ఎండిపోయి ఇలాగ ఎడుతూ ఉంటాయి. అసలు ఈ కాయలు మాత్రం సరిగ్గా కాయట్లేదు. ఏమండి ఏ రాజు గారు ఏమండే బాగున్నారా? ఎందుకు బాగోం బ్రహ్మాండంగా ఉన్నాం. మీరు బాగానే ఉంటారు. మమ్మల్ని కదా సంక్రాంతిస్తారు. మిమ్మల్ని మేము ఎందుకు సంక్రాంతిస్తాం? సార్ అంటితో ఇచ్చావయ్యా బరంపరం పట్టుకెళ్ళిన ఖర్చులు కూడా రాలేదు. అలో మచ్చదు ఇచ్చరో బెమ్మదేవుడు అని ఏడితే ఇచ్చారు. రైతు అనగానే సాగుకారు బాగోవాలని కోరుకోవాలి. సాగుకారు బాగుంటుంది రేపు పొద్దున ఇంకో పావులెట్టు కొంటాడయ్యా. నేను కోరుకోలేదని చెప్పేసి మీకు లాస్ వచ్చిందండి. ఏం రాజు వచ్చేసింది? ఆయన నేను బరంపురం ఎవరు పట్టుకెళ్ళమన్నాడా? ఊళ్ళో అమ్ముకోవచ్చు కదా, పెట్రోల్ ఖర్చులు అన్న డీజిల్ ఖర్చులు కలిసి వస్తాయి. ఇదేమన్నా భీమరాజు కూరగాయలు కొట్టనుకున్నావు ఊర్లో అమ్ముకోవడానికి? మరి లేకపోతే అట్టుబడులు తినండి ఊళ్ళో ఆడో బరంపురం పట్టుకెళ్ళి తినాలి, మళ్ళీ లాస్ వచ్చింది నాకని చెప్పేసి అంటే ఇక్కడ కొట్టుకున్న దానికి అమ్ముకోవాలి. నేను లాభానికి అమ్ముకుంటాను, ఆ రేటుని బట్టి మీరు వ్యాపారం చేసుకోవాలి. దగ్గరుండి వ్యాపారం నేర్పించాలంటే అది నా వల్ల కాదండి. నిన్ను వ్యాపారం నేర్పించమలేదయ్యా బాబు. ఇప్పుడు గంధం సత్యనారాయణ గారు ఉన్నాడు చూడు, ఎవరికి ఇచ్చినా గానీ బాబు సాగుకారు బాగుంటున్నాయా రైతు అని నవ్వుతూ ఇస్తాడు. మళ్ళీ కొన్న సాగుకారు బ్రహ్మాండంగా వస్తాడు. ఇప్పుడు చూడు అప్పుడు ఎప్పుడు సరే మొన్నటి దాని మీద ఇప్పుడు 10 రూపాయలు ఎట్టుకెళ్ళి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటది. నవ్వాను ఈ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. మరి లేకపోతే అలాగే ఉంటది. అలాగే సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఏం లేదు, ఈ పొట్టు కదా చూసి చూసి ఇస్తాను. ఇస్తే నీ అంటి తోట ప్రతి పొట్టు నేను కొంటా. ప్రతి పొట్టు ఇవి అడ్వాన్స్ తీసుకున్నా. రేటు ఆ రేట్ అండి. మళ్ళీ ఇంకో రేటు ఎందుకంటే మళ్ళీ మా ఆవిడ తిడుతుంది, మా ఆవిడ ఒప్పుకుంటలేదు. ఇగోండి 10,000 డబ్బులు ముందు ఇచ్చేస్తాను కాబట్టి అదే రేటుకి ఇస్తా వెళ్ళు. ఓకే. హలో అటు ఎక్కడికి? ఇటు. ఓహో సరే ఆట మీద వెళ్ళిపోతున్నారు ఎగేసుకుని.